రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో కొంతమంది ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటారు. నేను ఇంతే, ఇలానే ఉంటాను అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు అప్డేట్ అయితే ఓర్చుకోలేరు, అప్గ్రేడ్ అయినా తట్టుకోలేరు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేయలేదా, మాకు తెలియదా అని అంటారు. అంటే మైండ్ సెట్ అంతవరకే ఉంటుంది, కానీ వీళ్ళు అప్డేట్ అవ్వడానికి మాత్రం బాడీ కానీ మైండ్ కానీ ఒప్పుకోదు. అసలు ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లోనే బతికేస్తారు. అది ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా అండి? నేను ఇది ఎందుకు అడుగుతున్నాను అని అంటే, నేను నా ఫ్రెండ్స్నే చూశాను. ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు ఫేస్ చేసింది అదే కాబట్టి చెప్తున్నాను. అప్డేట్ అవ్వడానికి ఇష్టపడక, లేదంటే అది ఎక్కడో తెలియకుండా ఇష్టం లేక ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బతికాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా నేను చూశాను. ఇవాళ స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే కొంతమంది ఫ్యామిలీలో అంటే రిలేషన్స్లో కానివ్వండి, మనం చూస్తే ఇరిటేషన్ వస్తుంది వాళ్ళని చూస్తే. ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తోనే ఉంటారు. మనం ఏం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు సగం దాంట్లో ఉంటారు వాళ్ళు. అది ప్రాబ్లం, ఏది పూర్తిగా ఉండదు. సో అది ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా అండి? ఫిక్స్డ్ మైండ్ సెట్ని బ్రేక్ చేసి బయటికి రావటం ఎలా అనే టాపిక్ మీద చేయాలని మీరు ఫిక్స్ అయినట్టున్నారు. ఎందుకంటే అది బ్రేక్ చేశాను కాబట్టి. ఫిక్స్డ్ మైండ్ సెట్ని ఎలా బ్రేక్ చేయాలి అని ఆయన ఫిక్స్ అయ్యారు. చెప్పడానికి నేను ఫిక్స్ అయ్యా, వినటానికి మీరు ఫిక్స్ అయ్యారా? మరి ఒక మాటలో చెప్పాలంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేది ఒక ఇమోషనల్ సెక్యూరిటీ, ఒక మెంటల్ సెక్యూరిటీ. ఎవరికైతే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు దాని ద్వారా ఇమోషనల్గా, మెంటల్గా సెక్యూరిటీ అండ్ సర్టెనిటీని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సర్టెనిటీ అంటే ష్యూరిటీ. కొన్ని చోట్ల ఫిక్స్ ఉండాలి, అది నేను చెప్పక్కర్లా. పాము కాటేస్తుంది, ఫిక్స్ అవ్వటమే మంచిది. లేకపోతే దగ్గర పోయి కాటేస్తావా లేదా, అక్కడ ఫిక్స్ అవ్వడం మంచిదే. నేను అది కాదనట్లా. ఈ పర్స్పెక్టివ్లో వచ్చేసేటప్పటికి జీవితం అంటే ఇంతే, కెరియర్ అంటే ఇంతే, రిలేషన్షిప్ అంటే ఇంతే, సంపాదన అంటే ఇంతే, ప్రాబ్లమ్స్ అంటే ఇంతే. యువర్ గెటింగ్ ఇట్? ఇలా వాళ్ళ మైండ్ కొన్ని బౌండరీస్తో ఫిక్స్ అవుతుంది. దీనివల్ల వచ్చే నష్టం ఏంటయా అంటే గ్రోత్ ఉండదు. అవును. ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో అక్కడ గ్రోత్ ఆగిపోతుంది. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. షూర్. ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఒక వ్యక్తిని అలా రిప్రజెంట్ చేశారు, రైట్? పైన బలూన్ తన ఆశలు, ఆశయాలు, తన డ్రీమ్స్, తన గోల్స్ లాగా రిప్రజెంట్ చేయబడింది. అంటే ఆ హోప్తో, ఆ డ్రీమ్తో నేను ఎత్తుకు ఎదగాలి, నేను హైట్స్కి వెళ్ళాలి అని ప్రయత్నం జరుగుతుంది. అవును. కానీ కింద కాలుకి ఓ పెద్ద బండరాయి కట్టేసింది. ఫిక్స్ అయింది. ఇప్పుడు లాక్డ్, వెరీ పవర్ఫుల్ వర్డ్, లాక్ అయింది. ఈ లాక్ని అన్లాక్ చేయండి, వాళ్ళకి సక్సెస్ అన్లాక్ అవ్వదండి, ఓపెన్ అవ్వదు. ఈ లాక్ ఓపెన్ అయితేనే సక్సెస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చే ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ 2 ఛాలెంజెస్ అండి. ఒకటి, పైకి వెళ్ళాలి, ఎదగాలి, సక్సెస్ అవ్వాలి అనే తపన ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. నా ఆ తపన పైకి లేవాలని ఉంటుంది, బట్ కింద నుంచి ఈ ఘర్షణ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండి. ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్టే ఫిక్స్డ్ మైండ్ సెట్. అబ్సల్యూట్లీ. ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ వల్ల వచ్చే స్ట్రెస్ కంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ. ఫ్రస్ట్రేషన్ ఎక్కువ. అసలు ఎదగాలని ఉంటుంది, ఏదో లాగుతుంది. అయితే ఈ పిక్చర్లో ఆ వ్యక్తికి కింద ఏదుందో కనపడుతుంది. అవును. కానీ లైఫ్లో మనల్ని మనం వేటికి కట్టేసుకున్నామో మనకు తెలియదు. అంటే మనం కొన్ని పనికిరాని నమ్మకాలకు ఫిక్స్ అయ్యాం అని మనకు తెలియదండి. తెలియకపోవటం వల్ల గ్రో అవ్వటం కుదరదు. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. షూర్. ఇంకా సింప్లెస్ట్ పదం వాడాలి అంటే ఒక కంఫర్ట్ జోన్ అండి. నేను ఇందాక అన్నా కదా, ఇమోషనల్ సెక్యూరిటీ, మెంటల్ సెక్యూరిటీ అని. ఎందుకంటే వాళ్ళు దాని నుంచి కొత్తగా ప్రయత్నిస్తే మళ్ళీ ఫెయిల్ అయ్యి, మళ్ళీ నష్టం వచ్చి, మళ్ళీ ఏదో అయ్యి, ఎందుకు ఈ గొడవ అంతా? ఇప్పుడు మంచిగా ఉంది కదా. కంఫర్ట్ అనే పదంలో COMFORT చూస్తే దాంట్లో ఫోర్ట్ ఉంది. ఫోర్ట్ అంటే ఒక కోట. అవును. ఎవరు గెటింగ్ ఇట్? వాళ్ళ మైండ్ 3టితో ఒక కోట కట్టుకుంటుంది. నార్మల్గా కోటలు ఎందుకు కట్టుకున్నారు రాజులు?
బయట నుంచి సెక్యూరిటీ కోసం, రైట్? మనం ఇల్లు ఎందుకుంది, కాంపౌండ్ ఎందుకుంది? సెక్యూరిటీ కోసం. వీళ్ళు ఫెయిల్ అవ్వకూడదు, పేరు పోగొట్టుకోకూడదు, లైఫ్లో పెయిన్ ఉండకూడదు, లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు, వాటన్నిటి నుంచి మనకి సెక్యూరిటీ కావాలి అని మూడిటితో ఒక కోట కట్టుకుంది. కంఫర్ట్లో ఫోర్ట్ అర్థమైంది కదా. ఆ మూడు ఈ COM. C అంటే కన్క్లూజన్స్. ఎలా బ్రో ఇది? ఎందుకంటే ఫిక్స్డ్ లేదుగా. కన్క్లూజన్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఒక పని చేసాం, అది సక్సెస్ అవ్వలేదు, దానికి అక్కడ ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం. మేబీ నాకు కలిసి రాలేదు, నాకు లక్ లేదు, ఒక కన్క్లూజన్కి వచ్చేసాం. అతి డేంజరస్ కన్క్లూజన్స్ రెండండి. ఒకటి, సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ లక్కీ. ఎస్, వెరీ పవర్ఫుల్ కన్క్లూజన్ అండి ఇది. పవర్ఫుల్ అంటే నెగిటివ్గా. అవును. ఈ కన్క్లూజన్ గనక ఫిక్స్ అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వరు, ఏదో లక్ వల్ల అయ్యాం. సక్సెస్ అవ్వలేదనుకోండి, చూసావా అదృష్టం లేదు, అవును, ఏం చేస్తాం, రాత, నసీబ్ మే నహీ లిఖా నసీబ్ మే నహీ, దిమాగ్ మే నహీ లిఖా హై. కన్క్లూజన్స్, అవును, వెరీ వెరీ డేంజరస్ అండి. C అంటే కన్క్లూజన్స్. O అంటే ఒపీనియన్స్. కన్క్లూజన్స్ మనకు మనం ఇచ్చుకునేవి, ఒపీనియన్స్ అంటే బయట వాళ్ళు మనకి ఇచ్చేవి. అది చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నాకు ఒక ఎక్స్పెరిమెంట్ గుర్తొస్తుంది సార్. ఓకే. బెంగళూరులో ఉన్న రోజుల్లో టీన్ ట్రీట్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తుండే వాళ్ళం. టీన్ ట్రీట్ ఓన్లీ ఫర్ టీనేజర్స్. ఓకే. టీన్ ట్రీట్, టీనేజర్స్కి ఇచ్చే ట్రీట్. సో బాగుంది టైటిల్, ముందే చెప్తున్నాను. లేదు అది ఒక 2-3 days వాళ్ళని అవుట్ బౌండ్ ఒక లొకాలిటీలోకి తీసుకెళ్ళి వాళ్ళ రెసిడెన్షియల్ ట్రైనింగ్స్ చేస్తుండే వాళ్ళం, ఓన్లీ టీనేజర్స్కి. అయితే దాంట్లో ఒక ట్రైనర్, నేను కండక్ట్ చేసింది కాదు, ఇది నా సొంతం కాదు, ఒక ట్రైనర్ ఒక గేమ్ కండక్ట్ చేశారు. గేమ్ ఏంటంటే ఒక 5 or 6 pairs కూర్చొని ఉంటారు. అటొకళ్ళు ఇటొకళ్ళు, అటొకళ్ళు ఇటొకళ్ళు, అటొకళ్ళు ఇటొకళ్ళు, అటొకళ్ళు ఇటొకళ్ళు, ఒక 5 పేర్లో 6 పేర్లో కూర్చున్నారు. ఇక్కడ ఒకళ్ళు, ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం కదా, మన ఇద్దరం ఇప్పుడు ఇలా కాళ్ళు జాపాం, జాయింట్ అయిపోతాయి కదా, అయిపోతాయి, రైట్? అలా వరుసగా 10-12 కాళ్ళు ఉంటాయి, రైట్? ఇక్కడ పిల్లగాడిని నించోబెడతారు, రైట్? ఆ పిల్లగాడి పని ఏంటయ్యా అంటే ఈ కాళ్ళకు తగలకుండా కాళ్ళను దాటుకుంటూ అటు చివరికి వెళ్ళిపోవాలి. ఎవరికైనా సింపుల్ కదా. ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే కళ్ళకు గంతలు కట్టారు. కళ్ళకు గంతలు అనగానే ఏమవుతుంది ఎవరికడికి? సెకండ్ ట్విస్ట్ ఏంటంటే కళ్ళకు గంతలు కట్టంగానే ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. నా ఈ కళ్ళకు గంతలు కట్టిన వాడు ఎక్కడ కాలు తగులుతుందో అని యాక్చువల్గా ఎవరు లేరు. యువర్ గెటింగ్ మై పాయింట్? కన్క్లూజన్స్. నా పాస్ట్ లో నేను ఒకటి ప్రయత్నించా, వర్క్ అవ్వాలా, అమ్మ మళ్ళీ దెబ్బతింటానేమో. నేను పాస్ట్ లో ప్రయత్నించా, ఫెయిల్ అయ్యా, మళ్ళీ ఇక్కడ ఈ కాళ్ళు వీటిని దేంతో రిప్రజెంట్ చేశారంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. యాజ్ అ కోచ్గా నా జాబ్ ఏంటయ్యా అంటే కళ్ళకు గంతలు తీసేయటం. ఫిక్స్డ్ మైండ్ సెట్ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్తో, మన కన్క్లూజన్స్తో, సెకండ్ అవతల వాళ్ళ ఒపీనియన్స్తో మన కళ్ళు బ్లైండ్ ఫోల్డ్ అయిపోతాయి. ఇమాజిన్ రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ రోడ్లో క్రాస్ చేయడం కష్టమే కదండి, నడుచుకోలేదు. అదే కళ్ళ గంతలు కట్టుకొని క్రాస్ చేయాలంటే ఎంత చికాకండి, ఎంత ఇబ్బంది. మానసికంగా కూడా ముందుకెళ్ళామండి. మెయిన్ ఛాలెంజే మానసికం. ఫిజికల్గా దెబ్బ తగిలితే ఓకే, పక్కన ఏదో ఉందని తెలుస్తుంది, మానసికంగా యాక్సెప్ట్ చేయదు అసలు ఫస్ట్. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఇంకా నేను లైఫ్లో పెయిన్ నేను కావాలనుకోవట్లేదు, సో ఇట్లుంటా. సో ఒకటి కన్క్లూజన్స్, ఒకటి ఒపీనియన్స్. వచ్చేసి ఈ రెండు జరగటం వల్ల మనం లైఫ్లో కొన్ని రాంగ్ మీనింగ్స్ ఇస్తాం. అవును. ఫర్ మీనింగ్స్. యూజువల్గా జనరల్గా ఫిక్స్ అయ్యే కొన్ని క్వాలిటీస్ నేను చెప్తాను. ఫిక్స్డ్ మైండ్ సెట్ అనుకున్నాం కదా, ఫస్ట్ ఫిక్స్ అంటే అది బ్రేక్ చేయాల్సిన క్వాలిటీ ఏంటంటే ఇది నా స్ట్రెంగ్త్, ఇది నా వీక్నెస్ అని ఫిక్స్ అవుతారు చాలా మంది. ఇది నా స్ట్రెంగ్త్, ఇది నా వీక్నెస్ అని ఫిక్స్ అవుతారు. కొన్ని రోజులు పోయిన తర్వాత స్ట్రెంగ్త్ వీక్నెస్ అవ్వచ్చు, వీక్నెస్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసుకొని ఫిక్స్ అయితే నష్టం ఏంటి? ఫ్యూచర్లో కొత్తగా ఏమైనా చేయాలంటే చేయలేము.
మీరు అలా చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. కొంతమంది అన్నిట్లోనూ మాస్టర్స్ బట్ దేంట్లోనూ పనికిరారు. కొన్ని జీవితాలు అంతే. అంటే మీరు ఇందాక పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఒకేసారి తెలిసినోడు ఏమీ చేయలేడు, అక్కడే ఉండిపోతాడు. ఏం ఫిక్స్ అవుతున్నాయి మైండ్లో? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన నమ్మకాలండి, బిలీఫ్స్ ఫిక్స్ అవుతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బిలీఫ్స్. అలా ఫిక్స్ అవ్వటం వల్ల ఇదే నా స్ట్రెంగ్త్, ఇదే నా వీక్నెస్ అని ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో ప్రాబబ్లీ మనం చాలా ఆపర్చునిటీస్ను కోల్పోతుంటాం. ఎస్, ఫ్రాంక్లీ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ నా స్ట్రెంగ్త్ అని నాకు తెలియదండి. ఒకప్పుడు నిజంగా నాకు తెలియదు. అది గనక నాకు 6th లోనో 7th లోనో ఫస్ట్ టైం నా పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఒక స్పీచ్ కాంపిటీషన్స్ ఏవో జరుగుతాయి కదండి స్కూల్లో. స్పీచ్ ఎవరో రాసిచ్చారు, జస్ట్ అది బట్టి చెప్పాలి. వణికానండి. నాకు బాగా గుర్తు, హార్డ్లీ 1.5-2 minutes స్పీచ్ ఏమో అది. కానీ అప్పుడు 1.5-2 minutes అనేది అదొక 2 యుగాలు నాకు. నేను స్టేజ్ దిగి నన్ను ఎవ్వరూ అడగలేదు పోయి మాట్లాడమని. ఇప్పుడు ఆడియన్స్ వణుకుతున్నారు బ్రో. జోక్స్ కింద ఒకళ్ళు కామెంట్ బాక్స్ లో కూడా ఒకళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. మీరు మాట్లాడుతుంటే నా బాడీ లాంగ్వేజ్ కూడా దాని తగ్గట్టు మూవ్ అవుతుంది. ఆ షేక్. సో ఆ రోజు నన్ను ఎవరు అడగల, నువ్వు పోయి కాసేపు మాట్లాడు అని. నా అంతటి నేనే పేరిచ్చా, నన్ను ఎవరు ఫోర్స్ చేయాల. నా అంతటి నేను పేరిచ్చా. 2 నిమిషాలు నాకు పిచ్చెక్కిపోయింది. మామూలుగా కాదుగా, మానసిక సంఘర్షణ లోపల. అసలు మామూలు సంఘర్షణ కాదండి అది. పెద్ద యుద్ధం జరిగింది ఈ ఫోటోలో చూపించినట్టు. ఓకే. స్టేజ్ దిగిన తర్వాత నన్ను నేను ఒక రేంజ్లో తిట్టుకున్నానండి. నా మైండ్లో నాకు ఇచ్చుకున్న కంక్లూజన్ ఏంటంటే, కశ్యప్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ కమ్యూనికేటర్. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నువ్వు పబ్లిక్ స్పీకర్గా పనికి రావు, ఇది నీ వీక్నెస్. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూసే అదే నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. ఇక్కడేమో నా గొప్పలు చెప్పుకోవట్లేదండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. లేదండి, ఇవాళ కనిపిస్తున్నారు కదా. మన స్ట్రెంగ్త్ ఇది, మన వీక్నెస్ ఇది అని ఫిక్స్ అయితే గ్రోత్ ఉండదు. నంబర్ 1. ఇప్పుడు ఇంకెవరో ఏదో వచ్చి ఇంకేదో నాలో స్ట్రెంగ్త్ ఉందన్నారు, అది కూడా ఎక్స్ప్లోర్ అవుతుంది. నాకు తెలీదు, మేబీ సమ్మర్ లో తెలుస్తుంది. కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. నేను మెన్షన్ చేశాను కింద కామెంట్ బాక్స్ లో ఏంటో చూసుకోండి. చాలా మంది నా వీడియోస్ చూసి కశ్యప్ ఇది మీరు చేయగలరు అని చాలా మంది అన్నారండి. మన స్ట్రెంగ్స్ మనకు తెలియదు చాలాసార్లు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఎక్కడ ఫిక్స్ అవుతున్నాం, ఇది స్ట్రెంగ్త్ ఇది వీక్నెస్ అని ఫిక్స్ అవుతున్నాం, అది చాలా పెద్ద ఛాలెంజ్ అండి. నంబర్ 1. నంబర్ 2, చాలా మంది అంటుంటారు, ఇంకేం నేర్చుకుంటానులే, ఇంకేం చేస్తానులే, 40 ఏళ్ళకే ఫిక్స్ అయ్యారు. నేను కార్పొరేట్స్లో ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ చేయడానికి పోయినప్పుడు, అంటే అబోవ్ 40 ఏజ్ గ్రూప్, కార్పొరేట్ అనే కాదు ఎక్కడైనా, చాలామంది వచ్చి ఏమంటుంటారంటే, కశ్యప్స్ మీ వీడియోస్ మేము చూస్తుంటాం, చాలా బాగుంటాయి, మాకంటే మా పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు? మాదేముంది, అయిపోయిందిగా. ఏమైపోయిందండి? అవును. అంటే ఇక్కడ రెండు అర్థాలు. వాళ్ళు అబ్సల్యూట్లీ సూపర్ అమేజింగ్ వాళ్ళు, లేదా వాళ్ళకి ఇమోషనల్ బాధలు లేవా? ఉన్నాయి. వాళ్ళ ఇమోషనల్ స్ట్రెంగ్త్ వేవరీగా ఉండదా? ఉంటది. వాళ్ళకు ప్రాబ్లమ్స్ రావా? వాళ్ళ కష్టాలు రావా? మారాల్సిన సిచ్యువేషన్స్ రావా? కానీ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. ఇంకేముందిలే జీవితం. ఎంతున్నా ఇక కనపడదండి, ఎందుకంటే ఫిక్స్ అయ్యాం కాబట్టి. కళ్ళకి గంటలు అంతే. ఏజ్ తో ఫిక్స్ అయిపోతుంటారు. ఒకటి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, సెకండ్ ఏజ్ పరంగా, థర్డ్ జనరలైజ్డ్ గా ఫిక్స్ అయ్యేది ఏంటంటే, నా జీవితం మారదు, ఏం చేసినా ఇంతే. ఎలా అంటే దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే, ఈ ఫిక్సేషన్స్ని బ్రేక్ చేయాలి అంటే, అత్యద్భుతమైన ఎగ్జాంపుల్ ఈగల్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఇది డిబేటబుల్ టాపిక్. ఈగల్ 30 సంవత్సరాలు బతుకుతుందని కొంతమంది అంటారు, 40 అంటారు, 70 అంటారు. ఎంతైనా బతకనియండి. ఈగల్ ఒక 50-60% తన లైఫ్ అయిపోయిన తర్వాత వేట ఆడలేదండి. దీనికి 3 కారణాలు. ఒకటి, తన ముక్కు వంకరగా అయిపోతుంది, తన టాలెంట్స్ అంటే గోర్లు పెరిగిపోయి వంకరగా అవుతాయి,
రెక్కల కింద ఫ్లెష్ ఫెదర్స్ ఎక్కువగా చేరి రెక్కలు అల్లాడించలేదు, చెస్ట్ కతుక్కోబోతుంది. మళ్ళీ అది బతకాలి అంటే వేటాడాలి, తినాలి. అది తినాలి అంటే 3 మార్చుకోవాలి. ఫస్ట్ అది ఏం చేస్తుందంటే తన ముక్కును తీసుకెళ్ళి కొండరాయికి గుద్దుకుంటుంది, కొడుతుందండి, పొడుచుకుంటుంది, ముక్కు ఇరిగిపోతుంది. ముక్కు ఇరిగిపోయి అది ఆ బోన్ ఫార్మేషన్ మళ్ళీ కొత్తగా కొన్ని రోజుల తర్వాత జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ ముక్కుతో గోర్లను పీకేస్తుంది. ఇది సింపుల్ కాదండి, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఈ గోర్లు మళ్ళీ మొలుస్తాయి, మళ్ళీ ఆ గోర్లను పట్టుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న రెక్కల్ని పీకేసుకుంటుంది. ఇది దగ్గర 5-6 నెలలు పడుతుంది. ఈ 5-6 నెలలు గనక ఇది భరించి ఈ ప్రాసెస్ చేసిందా, మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ కొన్ని సంవత్సరాలు తన కడుపు నింపుకోవటానికి ప్రాబ్లం ఉండదు. ఇలానే మన మైండ్లో ఫిక్స్ అయిన నెగిటివ్ బిలీవ్స్ మనం పీక్కోవాలి. మన మైండ్లో ఫిక్స్ అయిన నెగిటివ్ హ్యాబిట్స్ మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. మనల్ని మనమే బ్రేక్ చేసుకోవాలండి. మీరు చెప్తుంటే అందులో పెద్ద మోటివేషన్, పెద్ద ఓషన్ లాంటి మోటివేషన్ ఒకటి కనిపిస్తుంది నాకు. తనకు తానే సెల్ఫ్ పెయిన్ తీసుకొని మార్పు కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అనుకుంటే డీప్ హర్ట్ చేసుకొని ఉన్నా సరే బయటికి రావడం కోసం, మీరు అందాక 3 months 4 months అని చెప్పేసి అన్నారు చూసారా, దానికి కూడా రెడీ అయిపోయింది. నేచర్లో ఆ హీల్ కూడా ఉంది కాబట్టి, దానికి పవర్ ఉంది కాబట్టి అగైన్ తన రూపాన్ని మళ్ళీ తీసుకొచ్చుకోగలుగుతుంది. అది అందరికీ సాధ్యమేనండి, అది నేచర్లో అది ఉంది. అబ్సల్యూట్లీ. అవునవును, మీరు ఇందాక చెప్పారు కదా, మన హ్యాబిట్స్ మనమే బ్రేక్ చేసుకోవాలి, మనల్ని మనమే థాట్స్ని మనమే బ్రేక్ చేసుకోవాలని. అవి బ్రేక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫిక్స్ అయ్యామని తెలియాలి. అంతే. బాధంతా ఏంటంటే నేచర్లో మిగతా వాటన్నిటికీ నేచర్ ఇన్స్టింక్ట్ ద్వారా గైడెన్స్ ఇస్తుంది. అవును. గ్రద్దకైతే, ఈగల్కైతే బాబు అయిపోయింది నువ్వు పీక్కోవాలి, ఇన్స్టింక్ట్ రూపంలో చెప్తుంది. హ్యూమన్ బీయింగ్స్కి మనలో ఉన్న యానిమల్ నేచర్ కట్ ఆఫ్ అయిపోయిందండి. వీఆర్ నాట్ ఇన్స్టింక్చువల్లీ డ్రివెన్, వీఆర్ ఇంట్యూటివ్లీ డ్రివెన్. ఆ కళ్ళకు గంతలు కట్టుకున్నామని చాలామందికి తెలియదండి. ఇదొక్కటే హ్యూమన్ బీయింగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఛాలెంజ్. అందుకే బయట నుంచి ఒకటి చెప్పేవాడు ఉండాలి, బాబు నీ కళ్ళకు గంతలు ఉన్నాయి. ఫిబ్రవరి 11th and 12th బీ లిమిట్లెస్ ప్రోగ్రాంలో జరిగేది ఏంటయ్యా అంటే మనం కట్టుకున్న కళ్ళ గంతలు ఇప్పేయటం జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఎలా ఇప్పుకోవాలో కూడా నేర్పించబడుతుంది. నిజంగా వనాలను కోరుకునేటువంటి వాళ్ళకి February 11th and 12th 2 days మీతో ఉండేటువంటి అవకాశం. దాంతోపాటు మోటివేషన్ అని కాదు కానీ, మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, కళ్ళకు గంతలు కట్టుకునేటువంటి వాళ్ళకి ఎలా ఇప్పుకోవాలి, ఎలా కప్పుకోబడ్డాయి, వాటిని ఎలా బ్రేక్ చేయొచ్చు. వెరీ గుడ్ కాన్సెప్ట్. అండ్ దాంతోపాటు చాలామంది కోరుకునేటువంటి సెల్ఫ్ కంట్రోల్లోనే బీ లిమిట్లెస్. అబ్సల్యూట్లీ. ఈ బీ లిమిట్లెస్ అంటే ఇప్పుడు లిమిటెడ్ మైండ్ సెట్ ఒకటండి. అవును. యూఆర్ గెటింగ్ ఇట్. దీనికి ఆపోజిట్ గ్రోత్ మైండ్ సెట్ అంటున్నాను. అవును. ఈ గ్రోత్లో 4 రకాలు ఉన్నాయండి. ఒకటి గుడ్, ఓకే మంచిగానే గ్రో ఉంది. సెకండ్ లెవెల్ గ్రేట్. థర్డ్ లెవెల్ ఈజ్ ఎక్సలెన్స్. గుడ్గా ఉంటే సరిపోదు, కొంతమంది గుడ్గా అయ్యి లిమిట్ అయిపోతారు, వాళ్ళు గ్రేట్కు పోరు. కొంతమంది బ్రేక్ చేసుకొని, లిమిట్స్ని బ్రేక్ చేసుకొని, ఫిక్సేషన్స్ని బ్రేక్ చేసుకొని గ్రేట్ అవుతారు. కొంతమంది దాన్ని కూడా బ్రేక్ చేసుకొని ఎక్సలెంట్ అవుతారు. ఇంకొంతమంది, చాలా తక్కువ మంది ఆ ఎక్సలెంట్ అని కూడా ఆగకుండా 4th లెవెల్ విచ్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అండి. ఐ విల్ గివ్ 1 last ఎగ్జాంపుల్ అండ్ క్లోజ్. ఓకే. ఈ ఇమేజ్ చూడండి. ఇమేజ్లో ఇప్పుడు ఆ బౌల్లో వాటర్లో ఫిష్ ఉంది, రైట్? దానికి బయట ట్యాప్ ఉంది, ట్యాప్లో నుంచి వాటర్ లీక్ అవుతుంది, రైట్? నా ఈ ఫిష్ ఆ లీక్ అవుతున్న వాటర్ డ్రాప్స్ని చూస్తుంది, డ్రాప్లెట్స్ని చూస్తుంది. వాటర్ లేకపోతే ఫిష్ బతకదు. ఫిష్కి వాటరే ఎవ్రీథింగ్. మన జీవితంలో మనం బతకాలి అంటే ఫిష్కి వాటర్ ఎలా అవసరం, మనకు మన మీద నమ్మకం అవసరం, మనకి జీవితంలో హోప్ అవసరం. అయితే ఇమాజిన్ ఈ ఫిష్ బదులు మీరున్నారనుకోండి, ఒక బౌల్ లాంటి దాంట్లో మనం ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు ఆడియన్స్కి ఒక్కసారి ఇమాజిన్ అనుకున్నారు కదా, ఒక్కసారి ఆలోచించండి. అబ్సల్యూట్లీ అండి, ఆ రియాక్షన్ వస్తుంది. ఎస్. ఇప్పుడు ఆ ఫిష్ చాలా భయంగా, చాలా యాంగ్జైటీతో, ఫియర్తో చుక్క చుక్క లీక్ అవుతుంది. నా లైఫ్లో ఆనందం, నా లైఫ్లో ఉత్సాహం, నా మీద నాకు నమ్మకం, నా మీద నాకు కాన్ఫిడెన్స్ లీక్ అవుతూ పోతున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు.
అయిపోయిందా, అయిపోయినట్టే. అక్కడ ఫిష్ చనిపోతుంది, ఇక్కడ మనం మానసికంగా చనిపోతాం. అవును. అయితే ఈ ట్యాప్ ఎవడో ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. ఈ ట్యాప్ని ఫిష్ ఆఫ్ చెయ్యలేదు. మ్యాక్సిమం ఇంకో బౌల్ పక్కన ఉంటే దూకుతుందేమో కానీ అది చాలా ప్రయత్నించి, కానీ మనల్ని మనం ఏ ఫిక్సేషన్స్తో అయితే మన మైండ్ని ఫిక్స్ చేసుకున్నామో, ఈగల్ గనక ఎలా అయితే పీకేసుకుందో తన రెక్కల్ని తన ముక్కుని, మన మీద మనకున్న అపనమ్మకాలని మనం బ్రేక్ చెయ్యగలం. మన లోపలున్న కాన్ఫిడెన్స్ ఇలా వాటర్ లాగా చుక్క లీక్ అవుతుంటే ఆ ఫిష్ మాత్రం ఆపలేదు, కానీ మనం మాత్రం ఆపగలం. బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ మోర్ పవర్ దెన్ దట్ ఫిష్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది జరగాలి అంటే మీ మైండ్తో మీరు కూర్చోవాలి. మీ మైండ్ కాలర్ పట్టుకొని 2 చెంపదెబ్బలు పీకితే మీ మైండ్ నువ్వు గెలవలేవని ఫిక్స్ అయితే మీరు నేను గెలవగలను అని ఫిక్స్ అవ్వాలి. మీ మైండ్ ఇక జీవితం ఇంతే, మారదు అని ఫిక్స్ అయితే